వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల్లో అసంతృప్తి, వరద విరాళంపై ముదురుతున్న లొల్లి అండి. సో దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో, పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. విరాళం ప్రకటనపై ఉద్యోగుల్లో అసహనం. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు ఎవరిని అడిగి వరద సాయం ప్రకటించారు అంటూ ఫైర్. పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్ల సంగతి ఏంటి అనే ప్రశ్న. సోషల్ మీడియాలో ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేశారండి ఉద్యోగులు. వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్కరోజు మూల వేతనాన్ని అంటే బేసిక్ పేలో ఒకరోజు విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి. ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా అయితే ఎండగట్టారు. బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాలు జేఏసీ పోటీపడి విరాళాలు ప్రకటించాయి. ఒక జేఏసీ 130 కోట్లు, మరొక జేఏసీ 100 కోట్లు విరాళం ఇస్తామంటూ ముఖ్యమంత్రి గారికి, సీఎస్కు అంగీకార పత్రాలను అయితే అందజేశాయి. దీనిని కొంతమంది ఉపాధ్యాయులు అయితే తప్పుపడుతూ ఉన్నారు. తమను సంప్రదించకుండా, అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. డిఏ బకాయిల విడుదల చేయించలేదు, సరెండర్ లీవ్ల బిల్లులు ఇప్పించలేదు, పీఆర్సీ గురించి అడగరు, కానీ ఎవరడిగారని ఒకరోజు వేతనం ఇస్తారని ఒప్పుకున్నారని మండిపడ్డారు. 2 నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులకు సగం నెల వేతనం ఇంకా ఇవ్వనే లేదని పేర్కొన్నారు. ఎవరి మెప్పు కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారంటూ తిరుగుబాటు చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి మరీ నిలదీసేంత పని చేశారు. సహాయం అనేది వ్యక్తిగతమని, ఎంత ఇవ్వాలి అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. అంతా నాయకుల ఇష్టమేనా? ఎదుటి వాళ్ళ జీతం మీద మీకు ఏం మాత్రం హక్కు ఉంది అంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని అయితే వెళ్ళగక్కారు. సోషల్ మీడియాలో ఉద్యోగుల అసంతృప్తి అంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు పోటీ పడుతున్నాయి. జేఏసీలు ఏర్పడ్డాక ఎందుకో తెలుసా, ప్రభుత్వం దృష్టిలో పట్టడానికి ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాటాలు చేయాల్సిన సంఘాలు ఒకరి నుంచి ఒకరు తామంటే తాము విధేతలమని చాటుకోవడానికి తాపత్రయపడుతున్నాయి. మేము విరాళం ఇవ్వము, మేము లెటర్ స్వచ్ఛందంగా ఇస్తే ఒకరోజు వేతనం కట్ చేయండి, లేకపోతే మా అభిప్రాయం లేకుండా వేతనం కట్ చేస్తే ప్రజాస్వామ్యానికి అనిపించుకోదు ఇది అని కూడా చెప్తున్నారు. సో ఏ సంఘ నాయకులు సంతకం చేశారో, ప్రభుత్వాన్ని కలిశారో వాళ్ళు ఒక్కరోజు జీతాన్ని కట్ చేయాలి. సంఘాల్లో లేని వాళ్ళని ఎలా కట్ చేస్తారు అని ధర్నాలు, రాస్తారోకాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతాము అని చెప్పారు. కత్తికి లేని దురద పీటకెందుకో, ముందు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టులలోని వారు, సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నట్టు ప్రకటన చేయాలి. ప్రజాప్రతినిధులకు లేని ఔదార్యం ఉద్యోగులకు ఎందుకు? వరద బాధితులకు ఒకరోజు మూల వేతనం సరే, అలాగే పెండింగ్లోని 4 డిఏలు ఇప్పిస్తామని ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించండి. కనీసం 2 డిఏలైనా ఇప్పించండి. పెండింగ్ బిల్లు మంజూరు చేయండి అనైతే న్యాయమైన డిమాండ్ కోరుతున్నారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉద్యోగులను తప్పు పట్టడానికి ఏం లేదండి. సో ఇచ్చింది విరాళమే కదా, ఉద్యోగులు అంత సంపాదిస్తూ ఉంటారు. సో ఒకరోజు వేతనం ఏమవుతుందిలే అని ఉద్యోగులను తప్పు పట్టడానికి అయితే ఏమాత్రం లేదండి. ఎందుకంటే ఆ జీతం మీదే ఆధారపడి వాళ్ళ కుటుంబము అన్నీ ఉంటాయి. ప్లస్ ఇంకా ఏంటంటే ఏదైనా ఇవ్వాలి అంటే అది వ్యక్తిగతం అండి. సో ఒక సంస్థ అయినా సరే ఎంప్లాయీ ఇష్టం అండి. సో ఎంప్లాయీ సొమ్ము ఏదైతే ఉందో, అంటే ఉద్యోగుల జీతంలో ఏదైతే ఉందో అది 100%, 100కు 100 101% కూడా అది సొంతంగా ఆ ఉద్యోగి యొక్క కష్ట ఫలితం అన్నమాట. సో ఎన్నో చదువులు చదివి ఎంతో చేస్తే తప్ప ఈ స్థాయికి రామని అందరికీ తెలుసు. అదే గవర్నమెంట్ జాబ్ ఈజీగా వస్తే ఎవరైనా విరాళాలు ఇస్తారు, ఏవైనా ఇస్తారు.
సో కాబట్టి వాళ్ళ కష్టానికి ఫలితం ఆ రోజు వేతనం. సో దాన్ని ఇవ్వాలన్నా, ఇవ్వకూడదన్నా 100% అది ఉద్యోగుల పర్సనల్ మ్యాటరే అండి. సో దీనికి సంబంధించి ఇలా అందరికీ అభిప్రాయాన్ని ఏకాభిప్రాయం చేసి ఒకరే ప్రకటించడం అనేది నా దృష్టిలో కరెక్ట్ అనిపించడం లేదు. సో మరి మీరు ఎవరైనా ఆలోచించి చెప్పండి. కామెంట్ అయితే చేయండి. సో ఇలా చేయడము సమంజసమేనా అని జెప్పేసి. సో ఇచ్చింది విరాళానికే, అది మంచి పద్ధతే. సో ఒక ఉద్యోగి ఇవ్వాలనుకుంటే తన నెల జీతం మొత్తాన్నైనా ఇవ్వగలుగుతాడండి. సో ఆయన అనుకోని చేస్తే అది వేరు. ఆయన ప్రమేయం లేకుండా జరిగితే ఒక్క రూపాయైనా ఎవరైనా మన ప్రమేయం లేకుండా పోతదంటే ఎవరికీ అంతే అండి. సో కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్ అనైతే నాకనిపించింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.